హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. ఈరోజైతే మొదటి శ్రావణ శుక్రవారం కదా. ఇల్లు మొత్తం అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అలాగే కిచెన్ కూడా, ఇంకా కిచెన్ అయితే కొంచెంగా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉందో, అసలు చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలాగా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని. నా కిచెన్ అయితే చాలా అందంగా పెట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. కిచెన్ నీట్గా ఇలా అందంగా కనిపిస్తూ ఉంటే మనకు మనం కష్టపడే శ్రమ కూడా తెలియదు అన్నమాట కిచెన్లో. ఇలా అయితే నా కిచెన్ని నేను డెకరేట్ చేసుకున్నాను మొత్తం క్లీనింగ్ తర్వాత. ఇంకా ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా, అందుకని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే నైవేద్యంగా బాసుంది అయితే పెడుతున్నాను. పాలతో చేసే ఏదైనా అమ్మవారికి అయితే ఇష్టం అన్నమాట, అందుకని నేను ఇదైతే చేస్తున్నాను. ప్రసాదం చేసిన తర్వాత అది కంపల్సరిగా తినాలి కదా. మా ఇంట్లో ఏది చేసినా సరిగా తినరనమాట, అందుకని బాసుంది అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా అనేసి. మనకు బాసుందికి రెడీమేడ్గా ప్రీమిక్స్ పౌడర్ అయితే దొరుకుతుందన్నమాట మార్కెట్లో. ఇంకా మన మిల్క్తో అయితే చాలా బాగుంటుందండి. బయట మిల్క్తో చేసిన దానికన్నా కాస్ట్ కూడా మనకి తక్కువే పడుతుందన్నమాట. 4 మెంబర్స్కి అయితే చాలా ఎక్కువగానే తినొచ్చు. మనకి 100 రూపీస్ అలా ఒక చిన్న బాక్స్కి అయితే ఇస్తారు కదా బయట. మనం చేసుకుంటే కొంచెం ఎక్కువగా అయితే తినచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పాలతోనే కదా చేసేదనేసి అమ్మవారికి కూడా నైవేద్యంగా అదే పెట్టేస్తున్నాను ఇవాళ. మిల్క్ బాయిల్ చేసి అందులోకి యాడ్ చేసేసుకోవడమే అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు బాగా. 5 మినిట్స్లో అయితే మనం చేసేసుకోవచ్చు. రెడీ అయితే అయిపోయింది. ఇంకా నేను ఇవాళ అయితే ఉప్పు దీపం పెట్టాలి అనుకుంటున్నాను అమ్మవారి దగ్గర. చాలా మంచిదండి. ఏదైనా చికాకులు గొడవలు ఇంట్లో మనశ్శాంతిగా లేకున్నా, కొంచెం ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే అమ్మవారి దగ్గర చాలా మంచిది. అందుకని నేను ఇవాళ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే ప్రసాదం నైవేద్యంగా ఒక కప్పులోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను అన్నీ రెడీ చేసుకునే లోపలైతే అది చల్లగా అవుతుంది కదా. అలాగే వేడివేడిగా ఎప్పుడు నైవేద్యం దేవుడి దగ్గర అయితే పెట్టకూడదంట. ఇంకా అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. మాకైతే ఈ శ్రావణ మాసం చాలా స్పెషల్ అన్నమాట. మా ఇంటి దేవుడు కూడా ఉరుకుంద ఈరన్న స్వామి కదా, ఆయనకి శ్రావణ మాసం అయితే చాలా ప్రత్యేకం అన్నమాట. మేమైతే ఈ 1 మంత్ అంతా చాలా నిష్టగా, అసలు నాన్ వెజ్ కూడా టచ్ చేయమన్నమాట. అంత నిష్టగా ఉంటుంది ఈ శ్రావణ మాసం మొత్తం మాకైతే. ఇంకా ఉప్పు దీపంకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమలు అయితే పెట్టేసుకొని దీపానికి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లు ఉప్పు, అదైతే దీపంలో వేసేసుకొని అమ్మవారి దగ్గర అయితే దీపం పెట్టుకోవాలి. ఉప్పు దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనం ఎక్కడ తొక్కని చోట అయితే పడేసేయాలన్నమాట ఉప్పు అంతా. ఇలా అయితే పెట్టుకోవాలి.
ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. ఒక్కసారి ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకసారి మీరు కూడా పెట్టుకొని ట్రై చేయండి, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా కామాక్షమ్మ దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇదండి నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నార్మల్గా నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అమ్మవారికి సువాసనతో ఉంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని జవాది పౌడర్ అయితే దీపంలో అయితే వేస్తున్నాను. ఇల్లు మొత్తం మంచి సువాసనగా వస్తుందన్నమాట. ఇంకా అలాగే బయట కృష్ణయ్య దగ్గర అయితే పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నాను. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.